ఉండుట, పుట్టుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనే షడ్వికారములు లేనివాడు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 13వ భాగము. స్తవిష్టః. కల్పాంత ప్రళయ కాలంలో సమస్త బ్రహ్మాండమును తనలో భద్రపరుచుకుని తిరిగి సృష్టి ప్రారంభ కాలములో విడుదల చేసే బృహద్రూపమూర్తి, సమస్త జీవరాశుల యందు సూక్ష్మ స్థూల రూపములతో నిలిచి ఉండు విశ్వమూర్తి అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము స్తవిష్టః అన్న నామముచే కీర్తించింది. సూక్ష్మాతి సూక్ష్మ రూపుడైన దేవదేవుడు సమస్త సృష్టికి ఆధారభూతుడు. అందరికంటే స్థూలమైన వాడు. ఆకారములో ఆయన బృహద్రూపము కలిగిన వాడు కావడము వలన స్తవిష్ఠుడు అని కీర్తించబడినాడు. స్థవిరః. పూర్వజుడు, అత్యంత సనాతనుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నిటిలోనూ సదా ఉండేవాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సవిరః అన్న నామముచే కీర్తించింది. అందరికంటే ముందు ఉన్నవాడు కావటము వలన వృద్ధుడు, అచలమై స్థిరమై ఉండువాడు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు. ఈ సమస్త విశ్వరచన నిర్వహణ కార్యములలో దిట్ట అయిన పరమేశ్వరుడు స్థవిరః అన్న నామముతో సార్థక నామధేయుడైనాడు. ధ్రువః. శ్రీ విష్ణు భగవానునకు కాలము అధీనమై ఉన్నది కాని కాలమునకు ఆయన అధీనుడు కాలేదు. కనుక కాలముతో మార్పు చెందక ఒకే తీరుగా స్థిరముగా ఉండేవాడు. స్థిరుడు, నిత్యుడు, కాలాతీతుడైన వాడు పరమాత్మ అని జగద్గురువులు ఆదిశంకరులు శ్రీ విష్ణు సహస్రనామములకు తాను రచించిన భాష్యములో వివరించారు. ఆలోచనలలో గట్టివాడు, చలించనివాడు, దృఢవ్రతుడైన వాడు ధ్రువః అని కీర్తించబడిన శ్రీ మహావిష్ణువు. ధ్రువుడు కదలకుండా అలాగే నిలిచి ఉంటాడు. నక్షత్ర మండలమంతా అతని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాపూర్వకముగా పరిభ్రమిస్తూ ఉంటుంది. సమస్త ప్రాణికోటి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సమస్త విశ్వము అధ్రువమైతే పరంధాముడైన శ్రీ మహావిష్ణువు మాత్రము ధ్రువుడు. అగ్రాహ్యః. అగ్రాహ్యః అనగా గ్రాహ్యము చేసుకొనుటకు అసాధ్యుడు, తెలియరానివాడు, ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహింపనలవి కానివాడు. యతో వాచో నివర్తంతే అన్న వేదవాక్యముననుసరించి కర్మేంద్రియములచే గ్రహింపరానివాడు అగ్రాహ్య నామధేయుడవుచున్నాడు. స్థిరముగా, స్థూలంగా, స్పష్టముగా, సర్వాంతర్యామిగా ప్రపంచములోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నప్పటికీ అతని పట్టు ఎవరికీ తెలియదు. ఎవరికీ కూడా అతడు తేలికగా పట్టుబడేవాడు కాదు. ఇంద్రియములు ఆయనను ఏ మాత్రము గ్రహించలేకపోవడంతో పరమేశ్వరుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అగ్రాహ్యుడని కీర్తించింది. శాశ్వతః. జీవులందరూ కూడా అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమితే, అపేక్ష్యతే, వినశ్యతే అనగా తల్లి గర్భవాసములో ఉండుట, పుట్టుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనే 6 పరిణామ క్రమములకు లోనై అశాశ్వతులై ఉంటారు. ఇందుకు విరుద్ధముగా పరమాత్మ ఈ క్రింద చెప్పిన విధముగా శాశ్వతుడు. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్య శాశ్వతో అయం పురాణో నేపాన్యతే పాన్యమానే శరీరే. ఆత్మకు పుట్టుక అనేది లేదు. పుట్టుక లేని దానికి చావు లేదు. ఆత్మకు పుట్టుక, ఉండడం, పెరుగుదల, మార్పు, తరుగుదల, నాశనము అనే ఈ 6 వికారములు ఏవీ లేవు. కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడూ ఉండేవాడు శాశ్వతుడైన భగవానుడు. ఈ విశ్వములో ఒకప్పుడు ఉనికిలోనికి వచ్చిన ఏదైనా కూడా ఆ తరువాత లేకుండా పోతుంది. శరీరం కూడా తల్లి గర్భంలో నుండి వస్తుంది, మార్పులు చెందుతుంది, తరువాత పంచభూతములలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఎక్కడ నుండి రాదు, ఎక్కడికి పోదు. పరమాత్మ శాశ్వతుడు. నిరంతరము సమస్త ప్రపంచమునకు ఆధారముగా నెలకొని ఉన్న భగవానుడు మాత్రము శాశ్వతుడు. శశ్వద్భవతి అన్న వేదవాక్యముననుసరించి సర్వకాల సర్వావస్థల యందు ఉండు భగవానుని శాశ్వత అన్న నామముతో శ్రీ విష్ణు సహస్రనామము కీర్తించింది. కృష్ణ అందరినీ ఆకర్షించువాడు, దట్టమైన మేఘమను నీలవర్ణ దేహము గలవాడు, తన లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు, ఇతరులను వినోదింపజేయువాడు అయిన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము కృష్ణ అన్న నామముచే కీర్తించింది. సచ్చిదానంద స్వరూపుడు, కృష్ణవర్ణము కలవాడు, కృష్ణనామధేయుడు. మహాభారతములో పరమాత్మ ఈ విధముగా వివరించి ఉన్నాడు. ఇనుపహలమై భూమిని దున్నుచున్నాను, కృష్ణవర్ణము కలిగి ఉన్నాను, అందువలన కృష్ణుడనని వ్యవహరించబడుచున్నాను. నల్లని రూపుతో నయన మనోహరముగా ఉండి భువన మోహనమైన ఆకారము గలవాడు కాబట్టి ఆయనకు కృష్ణుడని నామధేయము కలిగింది. లోహితాక్ష తామర పువ్వు వలె సుందరమైన ఎర్రని కన్నులు గలవాడు, అంధకారమును తొలగించు కన్నులు గలవాడు అయిన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము లోహితాక్ష అన్న నామముతో కీర్తించింది. అపరిమితమైన అనురాగమును తన భక్తులపై కురిపించే భగవానుని నేత్రములు అరుణవర్ణముతో ప్రకాశిస్తుంటాయి. మరొక వైపు తన భక్తులకు బాధ కలిగించే దుష్టులపై ఆగ్రహముతో కూడా ఆయన కన్నులు అరుణవర్ణమును సంతరించుకుంటాయి. అందువలన లోహితాక్ష అన్న నామము పరంధామునికి సార్థకమైనది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో